హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనము ఆలు సోప్ చేసుకుంటున్నామండి. ఆలు సోప్ ఎలా చేసుకోవాలి, ఆలు సోప్ ఎందుకు యూజ్ అవుతుంది, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, మీకు అన్ని డీటెయిల్గా చెప్తానండి. ఆలు సోప్ వల్ల అయితే మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ వెళ్ళిపోతుంది, ట్యాన్ పోతుంది, స్కిన్ చాలా లైట్ అవుతుంది అనమాట. మనకి ఒక 1-2 లేయర్ స్కిన్ లైట్ అవుతుంది. చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. పిగ్మెంటేషన్కి, బొంగు మచ్చలకి, చాలా ప్రాబ్లమ్స్కి మనకి ఆలు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మనం ఒక ఆలు తీసుకోవాలండి, మంచి నీట్గా ఉండేది ఆలు తీసుకొని దానిపైన మొత్తం పీల్ చేసేసేయాలి. మొత్తం స్కిన్ అంతా తీసేసి మనకి లోపల ఉండేది కావాలి కాబట్టి మొత్తం నీట్గా ముక్కలు కట్ చేసుకోవాలి సన్నగా. ఆలు అయితే మన స్కిన్కి డైరెక్ట్గా అప్లై చేస్తే కూడా మనకి చాలామంది టైం ఉన్నా లేకపోయినా ఏం చేయాలి ఏంటని బాధపడతారు కదండి. అలాంటి వాళ్ళ కోసానికైతే ఇది కొంచెం ఓపిక చేసుకుంటే మాత్రం 100 and 200% అయితే రిజల్ట్ వస్తాయండి. చాలా మంచి సోప్ అని చెప్పొచ్చు. సన్న ముక్కలు కట్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం మిక్సీకి పట్టుకోవాలండి. మనకి ఆలులో ఉన్న జ్యూస్ మాత్రమే కావాలి. మనకి ఆ జ్యూస్లోనే మంచి విటమిన్స్ ఉంటాయి. మన స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గించి డెడ్ స్కిన్ పొడగొట్టి చాలా మంచి గ్లోని ఇస్తుంది, షైనీని ఇస్తుంది అనమాట మన స్కిన్కి. బయట హోమ్ మేడ్ సోప్స్ అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయండి. 200 నుంచి 300 దాకా ఉన్నాయి హోమ్ మేడ్ సోప్స్, ఇలాంటివి స్కిన్ బ్రైట్నింగ్ సోప్స్. కానీ దాంట్లో ఏమేమి కలిపి చేస్తారో, ఎన్ని కెమికల్స్ ఉంటాయో మనకు తెలియదు కదా. మన చేతులతో స్వయంగా అందంగా చేసుకొని సోప్స్ మన స్కిన్ని హెల్దీగా, గ్లోయింగ్గా, లాంగ్ టైం వరకు యంగ్గా ఉంచుకునే యూత్ఫుల్ స్కిన్ కోసానికి ఇలాంటి సోప్ చేసుకోవచ్చు అండి ఇంట్లోనే. సో దాంట్లోకి మనకి రైస్ ఫ్లోర్ కావాలండి. మీరు ఇంట్లో అయినా హోమ్మేడ్గా అయినా చేసుకోవచ్చు, లేకపోతే బయట మార్కెట్లో రైస్ ఫ్లోర్ దొరుకుతుంది కదా, బియ్యం పిండి. సో అదొక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి. బియ్యం పిండిలో చాలా మంచి గుణాలు ఉంటాయండి. స్కిన్ వైట్ చేసేవైతే లాక్టో యాసిడ్ ఉంటుంది కాబట్టి, లాక్టో యాసిడ్ అంటే మనకి బయట కెమికల్స్ అవి ఇవని అనుకుంటారు కదా. సో ఇంట్లోనే మనకి దీంట్లో బ్రైట్ చేసే లాక్టో యాసిడ్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం అది మొత్తం మిశ్రమాన్ని కలిపి పక్కన పెట్టుకొని సోప్ రెడీ చేసుకోవాలి. కాబట్టి సోప్ కోసానికి మనకి బేస్ సోప్ అవసరం అండి. బేస్ సోప్ వచ్చేసి నేను గ్లిజరింగ్ ఉండేది, ట్రాన్స్పరెంట్ ఉండేది తీసుకున్నానండి. మీరు దొరికితే తీసుకోండి, దొరకకపోవడానికి ఏం లేదండి. ఆన్లైన్లో, మార్కెట్లో ఎక్కడైనా మనకి బేస్ సోప్ ఉంటుంది. ఒకవేళ మీకు ఇది అర్థం కాలేదనుకోండి, అమెజాన్లో బేస్ సోప్ అని కొడితే వచ్చేస్తుంది అనమాట. సన్న ముక్కలు కట్ చేసుకోవాలండి, తొందరగా మెల్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో వాటర్ హీట్ చేసుకొని డబల్ హీట్ మెథడ్లో మనం ఈ సోప్ మెల్ట్ చేసుకోవాలి. ఈ సోప్ ఎక్కువ టైం ఏం పట్టదండి మెల్ట్ అవ్వడానికి. 1-2 మినిట్స్లోనే మెల్ట్ అవుతుంది. చాలా మంచిగా తొందరగా క్విక్గా మెల్ట్ అవుతుందండి. కొంచెం ఓపిక చేసుకొని మనం ఇలాంటి సోప్స్ ఇంట్లోనే రెడీ చేసుకొని మనం లాంగ్ టైం వరకు స్కిన్ని యంగ్గా, హెల్దీగా ఉంచుకోవాలి. అలా అంటే కొంచెం టైం చేసుకొని మీకు సండే వీక్ ఆఫ్ ఉంటుంది కదండి, సండే కానీ మీకు ఎప్పుడు వీక్ ఆఫ్ ఉన్నా అప్పుడు మీరు లాంగ్ టైం వరకు ఎక్కువ సోప్స్ యూజ్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు అనమాట. మీకు నచ్చకపోవడానికి ఏం లేదు, చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. నేను యూజ్ చేస్తున్నాను కదా, డెడ్ స్కిన్ పోతుంది, స్కిన్ మీద ఉన్న ట్యాన్ క్లీన్ అన్నీ క్లియర్ అయిపోతాయి అనమాట. అయిపోయింది కదా, మెల్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఈ రైస్ ఫ్లోర్ ఆలు జ్యూస్ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మనం దీంట్లో వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు అండి, ఏం అవసరం లేదు. ఇప్పుడు మనకి మొత్తం నీట్గా కలుపుకోవాలి, మొత్తం కలిసేంత వరకు. ఫ్రెండ్స్, మీరు ఎవరన్నా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే, కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తున్నట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. చాలామందికి తెలియని వాళ్ళ కోసానికి హెల్ప్ అవుతుంది కదా, మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా చాలా బ్యూటీ టిప్స్ ఉన్నాయండి, బ్యూటీ వీడియోస్ ఉన్నాయి, ఇంకా చాలా రకమైన సోప్స్ కూడా చేసి ఉంచాను. సో అవన్నీ వెళ్ళి ఒక్కసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత మంచిగా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మనకి అందంగా సోప్ రెడీ చేసుకోవచ్చో చూపిస్తున్నాను కదండి. దీంట్లో మనం ఒకటి విటమిన్ ఈ క్యాప్సూల్ యాడ్ చేసుకుందామండి. విటమిన్ ఈ క్యాప్సూల్ యాడ్ చేయడం వల్ల మన స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది, గ్లోసీ లుక్ వస్తుందన్నమాట. విటమిన్ ఈ క్యాప్సూల్ మన స్కిన్కి చాలా మంచి విటమిన్స్ ఇస్తుంది. మన స్కిన్ కూడా విటమిన్ ఈ అవసరం మన స్కిన్కి. విటమిన్ ఈ, సి, ఆలులో విటమిన్ సి ఉంటుందండి. సో విటమిన్ సి ఉండడం వల్ల మన స్కిన్ చాలా హెల్తీగా, గ్లోయింగ్గా ఉంటుందన్నమాట. రింకల్స్ ఏం రాకుండా లాంగ్ టైం వరకు చాలా యూత్ఫుల్ స్కిన్ మనకి చూపిస్తుంది. సో అయిపోయింది, చూసారు కదా ఎంత చక్కగా మిక్స్ అయిపోయిందో. ఇప్పుడు మనం ఒకటి సిలికాన్ మౌల్ తీసుకొని సిలికాన్ మౌల్కి ఆయిల్ అన్న అప్లై చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ అన్న యూజ్ చేయొచ్చండి. దాంట్లో నేను సోప్ రెడీ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే చిన్నవి ఏమన్నా బౌల్స్, ప్లాస్టిక్వి ఏమన్నా చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదండి,
దాంట్లో అయినా మీరు సోప్ రెడీ చేసుకోవచ్చు అనమాట. ఒక 2-3 అవర్స్ మనం బయట పెట్టుకోవాలండి. హోమ్ టెంపరేచర్లోనే పెట్టుకోవాలి. ఒకవేళ మీకు అర్జెంటుగా ఇప్పటికిప్పుడు సోప్ కావాలి అని అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఒక 1 అవర్, లేకపోతే హాఫ్ అన్ అవర్లో అయినా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి సోప్ రెడీ అయిపోతుంది. కానీ నేనైతే బయటనే ఉంచానండి. ఒక 2-3 అవర్స్లో చూసారు కదా ఎంత చక్కగా సోప్ రెడీ అయిపోయిందో. ఈ సోప్ వచ్చేసి బాడీకి, ఫేస్కి, మనం బాయ్స్ గర్ల్స్ ఎవరైనా యూస్ చేయొచ్చండి. డెడ్ స్కిన్ పోతుంది, స్కిన్ మీద ఉన్న ట్యాన్ పోతుంది, ఆర్ పిగ్మెంటేషన్కి అయితే మంచిగా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే ఆలులో మనకి లాక్టిక్ యాసిడ్ రైస్లో ఉంటుంది కాబట్టి, రైస్ ఫ్లోర్లో చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది అనమాట మన స్కిన్కి. స్కిన్ కూడా చాలా మొత్తం ట్యాన్ అంతా క్లియర్ అయిన తర్వాత స్కిన్ కూడా బ్రైట్గా అనిపిస్తుంది అండి. ఒక 1-2 లేయర్ స్కిన్ గ్లోయింగ్గా కనిపిస్తుంది. సో మీరు ఒక్కసారి డెఫినెట్గా యూస్ చేసి చూస్తే మీకే అర్థమవుతుందండి. నేను చెప్పడం కాదు, నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను కాబట్టి మంచి రిజల్ట్ ఉంది అనేసి నేను మీకు కూడా హెల్ప్ అవుతుందనే చూపిస్తున్నాను. తప్పకుండా మీరు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో లేకపోతే ఎలాంటి సోప్ వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేసి చెప్తే నేను తప్పకుండా చేసి చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.